అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లే మిగిల్చుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కల్లాలో ధాన్యం తడిసి ముద్దైంది. కొంత ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కులలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల ధాన్యం తడిసిపోయింది. వర్షంలోనే తడుస్తూ వరి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు రైతులు. అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లే మిగిల్చుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కొంత ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. శివంపేటల మండలం చిన్నగొట్టి ముక్కులలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వర్షంలోనే తడుస్తూ వరి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు రైతులు. ఒక 20 నుంచి 25 రోజులైంది. మళ్ళీ తడిసిపోయినాయి. ఇంతకుముందు మళ్ళీ ఆరబెట్టి చేసి మళ్ళీ నింపినాము. కొన్ని బస్తాలు నింపలేరు. ఈ నింపిన అయినా 10 రోజులు అవుతుంది మ్యాక్సిమం నింపి. సరైన టైంలో మాకు లారీలు అందుబాటులో లేక మొత్తము ఒడ్లు అనేది మొత్తం తడిసిపోతున్నాయి. ప్రభుత్వము త్వరగా దీనిపై చర్య తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని 10 నిమిషాల ముందు పడ్డ వర్షానికి రైతులు ఎంతో నష్టపోవడం జరిగింది. రైతులకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఈ నష్టాలు ఎంత జరిగినా గానీ కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది, కానీ ఒక్కసారి కూడా రైతులను పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వము వెంటనే ఈ తడిసిపోయిన ఓట్లు, ఈ అకాల వర్షాలు పడుతున్నాయి వలన తడిసిపోయిన ఓట్లను తొందరగా కొనుగోలు చేయాలి. అదేవిధంగా కొనుగోలు చేసి మొత్తం మనకు రైతులకు ఎటువంటి ఎట్లా మ్యాచర్ ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా కొనుగోలు చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇవి కొనుగోలు చేసుకుని తొందరగా క్లియర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు 20 రోజులు అవుతుంది కోత కోసి కూడా. ఒక్కరోజు ఇప్పటి వరకు కూడా ఇంకొక 50% కూడా ఇంకా క్లియర్ కాలేవు. తొందరగా చేస్తే రైతులు ఎంతో బాగుంటారని చెప్పుకుంటున్నాం.